హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో రైతు రుణమాఫీ 2,00,000 వరకైతే ఉండబోతుంది. కాకపోతే ఈ 2,00,000 రుణమాఫీ పొందాలంటే ఈ 2 డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా కొన్ని రూల్స్ అయితే మార్చడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 2,00,000 రుణమాఫీ ఎప్పటి నుంచి చేయబోతున్నారు, దీని విధి విధానాలేంటి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్లనే చాలామందికి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు ఒక్కొక్కటైతే చూసుకుంటూ వెళ్దాము. యాక్చువల్గా మనకి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తారా ఒకేసారి, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ చేస్తారా? 2,00,000 కనుక లోన్ తీసుకుంటే 2కి పైన తీసుకుంటే చేస్తారా? అదేవిధంగా గోల్డ్ లోన్స్ మాఫీ, అగ్రికల్చరు, అదేవిధంగా మార్టిగేజీ, ఇటువంటివి ఏది చేస్తారు, ఏది చేయరు, అన్ని పాయింట్స్ ఈ వీడియోలో చెప్తాను. మీకు ఖచ్చితంగా క్లారిటీ దొరుకుతుంది ఈ వీడియోలో. మీరు ఎన్నో వీడియోస్ చూసినా కానీ ఇంత క్లారిటీ దొరకకపోవచ్చు. మేబీ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సో మొదటగా చాలామంది అడిగేది ఏంటంటే, నేను మార్టిగేజ్ లోన్ తీసుకున్నాను, దానికి మాఫీ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి చెప్తాను, అన్నీ చెప్పుకుంటూ వెళ్దాం మనం. సో మార్టిగేజ్ లోన్స్కి అయితే ఉండదు, కేవలం క్రాప్ లోన్స్కి మాత్రమే చేస్తారు. అయితే ఇక్కడ అగ్రికల్చరు గోల్డ్ లోన్స్ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే పాస్బుక్ జిరాక్స్ పెట్టేసి గోల్డ్ లోన్స్ తీసుకున్న వారికి గోల్డ్ లోన్స్ కూడా మాఫీ అవుతుందని అడుగుతున్నారు. అలా అవ్వదండి, కేవలం మనకి అగ్రికల్చర్ వరకే అవుతుంది. అగ్రికల్చర్ 1,00,000 తీసుకున్నాను, ఇప్పుడు అంటే ఎన్పిఏలోకి వెళ్ళింది. అంటే గతంలో అగ్రికల్చర్ లోన్ ఏదైతే తీసుకున్నా దానికి ఎన్పిఏలోకి వెళ్ళింది. ఇప్పుడు నాకు రుణమాఫీ అవుతుంది అంటే కట్టకుండా ఉన్నాడు. సో ఇప్పుడు నేను నాకు చేస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే 2,00,000 వరకు చేస్తాం. అంటే మీ లోన్ అకౌంట్ స్టేటస్ ఏ స్టేజ్లో ఉంది, అంటే మీరు సరిగ్గా పే చేయట్లేరా, చేస్తున్నారా లేదా, సో ఇటువంటి అన్నిటి మీద చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకంటే ఆ స్టేటస్‌తో సంబంధం లేదు. ఖచ్చితంగా అకౌంటు ఎంత అమౌంట్ ఉందో అంత చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారు, నాకు అవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 2,00,000తో పాటు కూడా ఈ 1,00,000 కూడా కలిపి చేస్తారా అని అడుగుతున్నారు. సో ఇది చాలామంది అడిగిన క్వెషన్. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు మరి ఈ డౌట్ వచ్చింది నాకు అర్థం కాలేదు. యాక్చువల్‌గా ₹1,00,000 అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమందికి అయ్యింది, కొంతమందికి అవ్వలేదు. అది అక్కడితోటే ఎండ్ అండి. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన విధి విధానాలు అక్కడితోటి అమలయ్యాయి, అక్కడితోటే క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2,00,000 ఉంది కదా, 2,00,000 కనుక మీకు లోన్ ఉన్నట్లయితే 2,00,000 చేస్తారు. అంటే అప్పుడు వచ్చిన వాళ్ళకి ₹1,00,000 అప్పుడు కనుక మీకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2,00,000 రాదా అంటే అట్లా ఏం లేదు. అప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ తీసుకొచ్చిన ఆ 1,00,000 కూడా కలిపి అయితే చేయదు, కేవలం 2,00,000 వరకే చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, రుణమాఫీకి ఏమైనా కట్ ఆఫ్ డేట్స్ పెట్టారా అంటే ఇంకా ఏం పెట్టలేదండి. దీనికి సంబంధించి రూపకల్పనలు చేస్తున్నారు. ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఎంతవరకు చేసే అవకాశం ఉంటుంది, అంటే ఎంత టైం వరకు చేసే అవకాశం ఉంటుంది, ఇవన్నీ చూస్తున్నారు. మ్యాక్సిమం మనకి ఒక 2,00,000 వరకు చేస్తారు కాబట్టి ఒకేసారి చేద్దామని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇంకా కట్ ఆఫ్ డేట్స్ అయితే ఏం పెట్టలేదు. మోస్ట్లీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి భావిస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు కొత్త బ్యాంకులో కొత్త లోన్స్ ఇస్తున్నారు ఏమైనా, ప్రజెంట్గా అయితే ఏమి ఇవ్వట్లేదు బడ్జెట్ లేకుండా. ఇంకోటి, 2-3 వారాల కంటే ముందు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ అవుతుందంటే దానికి ఎటువంటి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మ్యాక్సిమం వాళ్ళు ఏం చెప్తారంటే ఈ డేట్ కంటే ముందు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. ఇంకొకటి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రుణమాఫీ అవుతుందా లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి అనేది కాదు, మేజర్గా రేషన్ కార్డు ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఉండదు. ప్రస్తుతం అయితే తెలంగాణలో మరి కొత్త రూల్స్ ఏం తీసుకొస్తారో తెలియదు రేషన్ కార్డు విషయంలో. బట్ ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే 2,00,000 రుణమాఫీ చేయబోతున్నట్లు మనకి ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అగ్రికల్చర్ రెన్యువల్ చేసిన వాళ్ళకి అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే, కొంత లోన్ తీసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఒక 1,50,000 2,00,000 తీసుకుంటారు కదా, వాళ్ళు మధ్యలో రెన్యువల్ చేశారు, అంటే వడ్డీ కట్టారు, వాళ్ళకి రుణమాఫీ చేస్తారా లేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తారు, అటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2,00,000 పైన కనుక తీసుకుంటే వారికి ఇచ్చే అవకాశం ఉందా లేదా అని కూడా అడుగుతున్నారు. అంటే 2,00,000 పైన లోను అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పారంటే, అప్పట్లో 1,00,000 చేసినప్పుడు ₹99,000 వరకే చేయడం జరిగింది. అంటే 99,000 రూపీస్ ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి 1,00,000 పైన తీసుకుంటే చేయకపోయేది. ఇప్పుడు అట్లా సేమ్ అట్లా 2,00,000 పైన ఏమైనా తీసుకుంటే చేస్తారా లేదని కూడా డౌట్ అడుగుతున్నారు. అట్లా ఏం లేదు, ఎంతైనా తీసుకోండి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక రేషన్ కార్డుపై ఒక 2,00,000 వరకే పరిమితి అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, ఓన్లీ అసలుకే మాఫీ చేస్తారా, వడ్డీ కూడా కలుపుకొని చేస్తారా, ఇది ఇంకా అసలైన చాలామంది మేజర్గా కొంతమందికి అడుగుతున్న డౌట్. వాళ్ళకి ఈ వీడియో ద్వారా క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఇంకొకటి,
ఓన్లీ అసలుకే ఏం లేదండి. మొత్తం కలిపి కూడా మాఫీ చేస్తారు. కాకపోతే 2,00,000 కంటే ఎక్కువైతే చెయ్యరు. 2,00,000 వరకు దానికి సంబంధించి ఎంతుందో మీరు చెక్ జేసుకోవాల్సి ఉంటుంది. చెక్ జేసుకుంటేనే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా ఒక 1,80,000 ఉంది అసలు. దానికి ఒక 20,000 వడ్డీ వచ్చింది. అంటే ఈ ప్లస్ 20,000 కలుపుకొని 2,00,000 ఏస్తారు. ఒకవేళ వడ్డీ ఒక 40,000 వచ్చింది. 1,80,000 ఉంటే 40,000 వడ్డీ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 20,000 మిమ్మల్ని కట్టమని చెప్పడం జరుగుతుంది. 2,00,000 మాఫీ చేయడం జరుగుతుంది. ఇట్లా వీళ్ళు చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ కూడా చూద్దాం. రేషన్ కార్డ్‌కి రైతు రుణమాఫీకి సంబంధం ఏదంటే, ప్రభుత్వమే ఏందంటే రేషన్ కార్డ్ కలిగి ఉన్న వారికే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే పేదలు గదా! సో, వాళ్ళకి రేషన్ కార్డ్ ఇచ్చిన వారికి మాత్రమే చెయ్యాలని జెప్పేసి భావిస్తుంది. ఇంకొకటి రేషన్ కార్డ్ తీసుకోపోకపోతే నాకి రుణమాఫీ అవుతుందా? లేదా కొత్త రేషన్ కార్డ్‌కి, పాత రేషన్ కార్డ్‌కి తేడా ఏంది? అని అడుగుతున్నారు. రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి, తీసుకోండి. ఇంకోటేందంటే కొత్త రేషన్ కార్డ్‌కి, పాత రేషన్ కార్డ్ తేడా అంటే, ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇప్పుడు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు కొత్తగా మళ్ళీ ఏదైతే వచ్చినా ఆ రేషన్ కార్డే సమర్పించి మీరు చేసుకోవాలి. పాత రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వద్దు. యాజ్ ఆఫ్ డేట్ ఏదైతే మీకు అప్డేట్ అయిన రేషన్ కార్డ్ ఉంటుందో అదే సమర్పించాల్సి ఉంటుంది అక్కడ. ఈవెన్ మీరు ఒకవేళ ఆ రేషన్ కార్డ్ నుంచి రిమూవ్ చేసుకుని కొత్త రేషన్ కార్డ్ తీసుకున్నా, ఈ రేషన్ కార్డ్ ఇవ్వాలి. ఈ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ వస్తుంది. కొత్త రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ రావడం జరుగుతుంది. ఇంకా పెన్షనర్స్‌కి, ఐటీ లేని వారికి కూడా వారికి వస్తున్నట్టు రాదు. నేను ఇప్పుడు నాకు లోను 1,90,000 ఉంది. వడ్డీ 25,000 కడితే ఏమైనా మాఫీ అవుతుందా లేదా? కొంతమందికి ఏమడుగుతున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,90,000 ఉంది. దానికి ఒక 25,000 వడ్డీ ఉంది. ఇప్పుడు నేను 25,000 వడ్డీ కడుతున్నా కదా! అయితే ఆ 25,000 కట్టిన తర్వాత నాకు రుణమాఫీ అయ్యేటప్పుడు ఏంది 1,90,000 అవుతుంది. నాకు చెప్పింది 2,00,000 వరకు కదా! మరి నాకు ఇంకొక 10,000 నా అకౌంట్‌కి రిటర్న్ కొడతారు. ఎందుకంటే నేను మొన్న మరి వడ్డీ అసలు కట్టాను, వడ్డీ కట్టాను కదా! ఇప్పుడు నేను నష్టపోతున్నాను కదా! అని అడిగేవాళ్ళు ఉన్నారు. సో, అట్లా ఏమి ఉండదండి. మీకు రిటర్న్ కొట్టడం ఏమి ఉండదు. అక్కడ ఎంత లోన్ ఉంటే అంతే మాఫీ చేస్తారు. అట్లాంటిది మీకు మరి రిటర్న్ కొట్టే అవకాశం అయితే ఏమి కల్పించరు. ఒకవేళ మీరు ఇప్పుడు కట్టే వద్దనుకుంటే ఆ రోజు మాత్రం ఒక 2,00,000 చేస్తే రిమైనింగ్ అమౌంట్ అయితే ఉంటుందో 15,000 ఉంటే 15,000 మీతో కట్టించుకుంటారు. ఒకవేళ ఇప్పుడు ముందే కడితే మాత్రం అది రిటర్న్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉండదు. కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇచ్చిన తర్వాత రుణమాఫీ స్టార్ట్ అవుతున్నారు. ఎస్, అవును. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఇవి ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసే ఆలోచన ఉంది. అంటే ఇచ్చుకుంటేనే స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుంటా ఇది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారులు వస్తూ ఉంటారు. లోన్స్ మాత్రం కట్ ఆఫ్ డేట్స్ ఎట్లా ఉంటాయి కదా! సో, అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకోటి రైతు రుణమాఫీ ఎన్ని ఎకరాల వరకు లిమిట్ పెట్టొచ్చు అని కూడా అడుగుతున్నారు. ఎకరాలకు లిమిట్ ఏం లేదు. లోన్ అమౌంట్ మాత్రమే లిమిట్ అయితే పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది. ఓవరాల్గా అయితే కొత్త రేషన్ కార్డ్ తీసుకునేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మీ వైఫ్ ఇందులో మీరు ఇక్కడ ఉండి ఈ రేషన్ కార్డులో ఉన్నప్పుడు మీరు కొత్త రేషన్ కార్డుకి వచ్చినప్పుడు ఇలా రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకొని, ఇలా కూడా రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకొని కొత్త రేషన్ కార్డులో మీరు, మీ వైఫ్, మీ పిల్లలు అందరు కలిపి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా డేట్స్ ఇస్తామని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నది ప్రభుత్వము. ప్రస్తుతం అయితే ఈ 2,00,000 కూడా ఒక్కసారే చేస్తారా? లేకపోతే మల్టిపుల్ ఇంతకుముందుకు టీఆర్ఎస్ చేసినట్టు 25,000 చేస్తారా అని అడుగుతున్నారు. సో, ఏకకాలంలో 2,00,000 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పింది. చేసిన వెంటనే మళ్ళీ కొత్త లోన్స్ ఇస్తారంటే ఆ 2,00,000తో పాటు మళ్ళీ రుణమాఫీ అయిన వాళ్ళకి మళ్ళీ వెంటనే లోన్ తీసుకునే సదుపాయం కూడా కల్పించే యోచనలో ఉన్నట్టు ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే న్యూస్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.